ఓం శాంతి. శ్రేష్టమైన గీతా జ్ఞానం వెలుగులో మనస్సుని, శరీరాన్ని సంపూర్ణ ప్రకాశవంతంగా, శ్రేష్టమైన ఆనందభరితమైనటువంటి అనుభూతిలోకి తీసుకువెళ్ళేందుకు నన్ను నేను గాఢమైన, దివ్యమైన యోగానుభూతి ప్రక్రియలోకి తీసుకువెళ్తున్నాను. సంపూర్ణ ప్రశాంతతను, మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఆస్వాదించేందుకు సర్వలోకాధిపతి అయినటువంటి సాక్షాత్తు భగవంతుడే గీతా జ్ఞానం రూపంలో సర్వ ఆత్మలకు ప్రబోధించినటువంటి శ్రేష్టమైన జ్ఞానం ఆధారంగా నాలోని మనస్సును నడిపిస్తూ సంపూర్ణమైన ఆత్మానుభూతి, పరమాత్మ శక్తుల దివ్యానుభూతి చేసుకొని మనస్సులోని దివ్య చైతన్యాన్ని జాగృతం చేసేందుకు కొన్ని నిమిషాలు నన్ను నేను లోతైన ధ్యానం యొక్క ప్రక్రియలోకి లీనం చేసుకుంటున్నాను. బాహ్యమైన ప్రపంచం యొక్క ఆకర్షణలు, జీవితం యొక్క బయటి విశేషాల నుంచి మనస్సుని మళ్లించి నాలోకి నేను తొంగి చూస్తున్నాను. నా అంతరాత్మ యొక్క విషయాలను గమనిస్తున్నాను. కొన్ని క్షణాలు నా పరుగును మనస్సు యొక్క పరిపరి విధాల వ్యాప్తిని నిదానపరిచి ప్రశాంతంగా, విశ్రాంతిగా నాలోని శక్తిని నేను అనుభూతి చేసుకుంటున్నాను. నిదానంగా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని నిశ్శబ్దంలోకి మార్చుకుంటున్నాను. ఎలాంటి శారీరక, మానసిక అలజడి లేకుండా ప్రశాంతంగా శ్రేష్టమైన మానసిక శక్తిని నేను తయారు చేసుకుంటున్నాను. ఎలాంటి నెగిటివ్ ఆలోచనల ప్రభావం లేకుండా మనస్సుని, శరీరాన్ని శ్రేష్టమైన, మంచి ప్రశాంతమైన పాజిటివ్ శక్తి యొక్క అనుభూతికి దగ్గరగా తీసుకొస్తున్నాను. తల నుంచి కాలి వరకు ప్రతి భాగాన్ని నిదానంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా వదిలిపెట్టేస్తున్నాను. గాఢంగా శ్వాస ప్రక్రియను నడిపిస్తూ దేహంలోని ప్రతి కణంలో అనంతమైన శాంతి తరంగాలను, మనస్సులో ప్రతి ఆలోచనని శ్రేష్టమైన మానసిక ప్రశాంత స్థితికి తీసుకొస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, నా చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సంగతులను, వాటి గురించి ఆలోచించే స్థితి నుంచి కాసేపు నేను పక్కకు జరుగుతున్నాను. నాకు ఈ శరీరానికి బయట ఉన్న ప్రపంచంతో పాటు ఈ శరీరం లోపల అంతరాత్మలో ఉన్నటువంటి ప్రపంచం కూడా నాకు సమానమైన ప్రాధాన్యత కలిగి ఉన్నాను. నిరంతరం రోజంతా బయటి ప్రపంచంతో గడుపుతున్నాను. కానీ అంతరాత్మ యొక్క శక్తితో నన్ను నేను అనుసంధానం చేసుకునేందుకు ఇప్పుడు నాకు
కొన్ని క్షణాల సమయం దొరికింది. నా మనస్సును గాఢంగా ఆత్మస్వరూపం యొక్క దివ్య అనుభూతి మీదికి తీసుకొస్తున్నాను. మనస్సుని నిదానంగా శాంతింపచేస్తున్నాను. శరీరాన్ని ఒక చోట కూర్చోబెట్టితే విశ్రాంతి తీసుకున్నట్లే మనస్సును నేను కూర్చోబెడుతున్నాను. మనస్సుని గాఢమైన విశ్రాంతిలోకి తీసుకువెళ్తున్నాను. ఈ ప్రపంచానికి అతీతంగా, ఈ దేహ భాగాలకు అతీతంగా శ్రేష్టమైన సంపూర్ణమైన ఆత్మ యొక్క దర్శనాన్ని నేను ప్రారంభిస్తున్నాను. మనస్సు అనే నేత్రం ద్వారా ఆత్మ యొక్క దివ్య తేజస్సులోని పరమ పవిత్రమైనటువంటి అతి పవిత్రమైనటువంటి వెలుగుని చూస్తున్నాను. నా అంతరాత్మలో అనంతమైన శాంతి, అపారమైన శక్తి దాగి ఉంది. ఏమాత్రము నెగిటివ్ ఆలోచనల యొక్క ప్రభావం లేకుండా, బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం లేకుండా నన్ను నేను పరమాత్ముని యొక్క సంపూర్ణ ఆదేశాల మేరకు ఆత్మశక్తి యొక్క స్థితిలో మనస్సుని నిమగ్నం చేస్తున్నాను. మనస్సు నిండా స్వచ్ఛమైన కాంతి నిండిపోయింది. ప్రతి ఆలోచనలో ఆ దివ్య తేజస్సు యొక్క సంపూర్ణ వెలుగులో శాంతి అనుభూతి కనిపిస్తూ ఉంది. శరీరంలోని ప్రతి కణాన్ని, శరీరంలోని ప్రతి భాగాన్ని, మెదడులోని ప్రతి కణాన్ని గాఢమైన సంపూర్ణ గాఢమైన విశ్రాంతిలోకి తీసుకొని వస్తున్నాను. మెదడు భాగంలోని కణాలన్నీ విశ్రాంతి చెందుతున్నాయి. కళ్ళు, గొంతు భాగం, ఛాతీ, ఉదర భాగం, నడుము, కాళ్ళు, అరికాళ్ళలో కూడా కణం కణం నుంచి నెగిటివ్ ఎనర్జీని ఆవిరి రూపంలో బయటికి విడుదల చేస్తున్నాను. తల నుంచి కాలి వరకు అణువు అణువులో దేహమంతటా ఒక పవిత్రమైన ప్రకాశం, శాంతివంతమైన తరంగాలు నిండిపోయి గాఢమైన శాంతి, అపారమైన నిశ్శబ్దంలోని మాధుర్యాన్ని ప్రతి కణంలో ఆస్వాదిస్తున్నాను. దేహమంతటా స్వచ్ఛమైన పాజిటివ్ ఎనర్జీ తరంగాలతో నిండిపోయినట్టు నేనొక పరమ పవిత్రమైన ప్రశాంతమైన ఆత్మస్వరూపంలోకి మారిపోయినట్లు, నుదుటి మధ్యలో ఒక దివ్య తేజస్సు ప్రకాశిస్తున్నట్లు, మనసంతా శాంతి నిండిపోయి ఆత్మస్వరూపం ప్రకాశిస్తున్నట్లు, గాఢమైన శాంతి అనుభూతిలో నేను లీనమవుతున్నట్లు అనుభవం చేసుకుంటున్నాను. ఈ శ్రేష్టమైన అనుభూతి నన్ను ప్రపంచానికి అతీతంగా నా మనస్సులోని పరమ పవిత్రమైన ఆత్మశక్తిని మనస్సు ద్వారా, మెదడు ద్వారా ప్రతి కణంలో ఆస్వాదించేందుకు ఈ ధ్యాన ప్రక్రియ నాలో
ఒక కొత్త చైతన్యాన్ని తల నుంచి కాలి వరకు ఒక కొత్త ఆనందపు తరంగాల స్థితిని వ్యాపింపచేస్తూ ఉంది. గాఢంగా శ్వాస కూడా ఎంతో దివ్యంగా నడుస్తూ ఉంది. కళ్ళు ప్రశాంతంగా చల్లగా మారిపోతున్నాయి. శ్వాస ద్వారా నాలోకి ప్రాణవాయువు వెళ్ళి తల నుంచి కాలి వరకు ప్రతి భాగాన్ని సంపూర్ణమైనటువంటి ప్రాణశక్తితో చైతన్యపరుస్తున్నట్టు మనస్సులో గాఢమైన ఆస్వాదనలోకి లీనమవుతున్నాను. భగవానుడు, సాక్షాత్తు పరమేశ్వరుడు అందించినటువంటి ఆదేశం ప్రకారం ఇప్పుడు నేను నా మనస్సు నుంచి, శరీరం నుంచి నెగిటివ్ భావాలని, నెగిటివ్ వైబ్రేషన్స్ని పూర్తిగా బయటికి తొలగించినట్లుగా ఆత్మశక్తి నిండా పాజిటివ్ ఎనర్జీ ప్రకాశిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నాను. స్వచ్ఛమైన శుభ సంకల్పాల శక్తి నాలో ఉద్భవించినట్టుగా అనుభూతి చెందుతున్నాను. ఆత్మజ్ఞానం అనేటటువంటి ఒక ప్రకాశం నా మనస్సులో కనిపిస్తుంది. భగవానుడి ఆదేశం మేరకు నన్ను నేను ఆత్మస్వరూపంలో దర్శించుకుంటున్నాను. ఈ దేహం ఎంతో విశాలంగా, భారంగా ఉంటుంది, కానీ నా ఆధ్యాత్మిక అస్తిత్వము కేవలం ఒక పవిత్రమైన సూక్ష్మ జ్యోతి స్వరూపమనే వెలుగులో దాగి ఉంది. విశాలమైన ఆకాశంలో నక్షత్రం ప్రకాశించినట్లే నా నుదుటి మధ్య ఆత్మస్వరూపంలో నేను ప్రకాశిస్తున్నాను. ఈ దేహం అంతా కేవలం ఒక వాహనం లాంటిదే, ఒక రథం లాంటిదే. ఈ రథాన్ని నడిపించేది రథసారథి అయినటువంటి ఆత్మస్వరూపాన్ని నేను. ఆత్మస్వరూపమైనటువంటి నా దివ్య శక్తిలో అపారమైన శాంతి, అనంతమైన శక్తి, అఖండమైన ఆనందం నిరంతరం వ్యాపించే విధంగా ఆత్మ చైతన్యాన్ని నేను జాగృతం చేస్తున్నాను. ఈ దేహం అనే భావన నుంచి మనస్సును మళ్లించి ఆత్మ ప్రకాశం మీదకి, ఆత్మశక్తి యొక్క చైతన్యం మీద నిలుపుతున్నాను. సూర్యుడి యొక్క ప్రకాశం నలువైపులా వ్యాపించినట్లు నుదుటి మధ్య నుంచి అంతరాత్మ శక్తి యొక్క వెలుగు, సంపూర్ణ శాంతి, ఆనందం, శక్తి యొక్క తరంగాలను దేహంలోని నలువైపులా తల నుంచి కాలి వరకు ప్రతి భాగంలో సంపూర్ణ శాంతి, శక్తి యొక్క తరంగాలను కణము కణంలో వ్యాపింపచేస్తూ ఉన్నట్లు ప్రతి కణంలో గాఢమైన దివ్యత్వం యొక్క ఆస్వాదనని నేను అనుభూతి చెందుతున్నాను. నాలోని ఆధ్యాత్మిక శక్తిని మనస్సు ద్వారా ఆస్వాదిస్తుంటే, ఆత్మశక్తిని అనుభూతి చేస్తుంటే మనస్సులో, శరీరంలో, మెదడులో కొత్త ఉత్సాహవంతమైనటువంటి తరంగాలు జనిస్తున్నాయి. ఎలాంటి భయం, బాధ లేని శ్రేష్టమైన ఆత్మశక్తి స్థితిని నేను ఆస్వాదిస్తున్నాను. ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క శ్రేష్టమైన మానసిక అనుభూతిని నేను
ఆస్వాదిస్తున్నాను. నాలో ఎంతో ధైర్యము, శక్తి అనుభవమవుతున్నాయి. నా ఆత్మస్వరూపం శాశ్వతమైనది. మనస్సుకి నిరంతరం పరమేశ్వరుడి యొక్క శక్తి లభిస్తూనే ఉంటుంది. నన్ను నేను ఆత్మస్వరూపంగా భావించుకుంటున్నాను. ఈ దేహంలో భగవంతుడి యొక్క శక్తి లభించేది నేరుగా ఆత్మస్వరూపానికే. కనుక నేను నా ఆత్మ యొక్క స్వరూపాన్ని చైతన్యం పరుస్తున్నాను. నా అంతరాత్మ యొక్క ప్రకాశంలో మనస్సు ఎంతో స్థిరత్వాన్ని, ఏకాగ్రతను పొంది ప్రపంచానికి అతీతంగా, శరీరానికి అతీతంగా గాఢమైన శాంతి స్థితిని ఆస్వాదిస్తూ ఉంది. ఈ జీవితంలో భగవానుడి యొక్క ఆదేశం మేరకు కర్మయోగిగా ఉండి ప్రతి అడుగులో పరమాత్మ యొక్క దివ్య శక్తిని అసలైన ప్రాప్తిగా మనస్సులో భావించుకుంటూ ఈ దేహం అనేటటువంటి వాహనం ద్వారా ఆత్మశక్తిని ప్రయోగించి ప్రతి కర్మలో శాంతిని, శక్తిని వ్యాపింపచేసి ఒక నిమిత్త మాత్రమైనటువంటి స్థితిలో ఒక కర్మయోగిగా నన్ను నేను భావించుకుంటూ ప్రతి కర్మను భగవంతుడి యొక్క శక్తి ఆశీర్వాదంతో నిజాయితీగా, సంపూర్ణ సమర్థతతో చేస్తూ ప్రతిఫలం యొక్క బాధ, దిగులు వదిలిపెట్టేసి కర్మ ఫలం యొక్క ప్రభావాన్ని ఆ పరమేశ్వరుడి మీదకి విడిచిపెట్టేసి ఆనందపూరితంగా నా కర్మను నేను చేసే ఒక పరిపక్వమైన మానసిక స్థితిలోకి నేను ప్రవేశిస్తున్నాను. స్వచ్ఛమైన కర్మయోగి యొక్క స్థితిని నేను ఆస్వాదిస్తున్నాను. కర్మ ఫలితం నుంచి వచ్చేటటువంటి సుఖ దుఃఖాలు, మాన అవమానాలు ఈ దేహానికి మాత్రమే. నా ఆత్మ యొక్క ఆనందం, శాంతి, శక్తి భగవంతుడి యొక్క శక్తితో అనుసంధానమై ఉన్నాయి. ఆ పరమేశ్వరుడి యొక్క ప్రేరణతో నేను చేస్తున్న ప్రతి పనిలో, ప్రతి కార్యంలో ఫలితం సంపూర్ణమైన ఆనందభరితంగా ఉంటుందనే శ్రేష్టమైన నమ్మకాన్ని పెంచుకుంటూ కర్మయోగిగా అడుగును ముందుకు నడిపిస్తున్నాను. ప్రతి కార్యాన్ని భగవానుడి యొక్క ఆదేశం మేరకు, ప్రతి పనిని పరమాత్ముని యొక్క సూచన మేరకు ఒక కర్మయోగిగా, ప్రతి పనిని ఒక ప్రార్థనగా, ప్రతి కార్యాన్ని ఒక ధ్యానంగా హాయిగా మనస్సుతో, శరీరంతో, ఆధ్యాత్మిక శక్తి యొక్క అనుభూతితో, ఆత్మబలంతో, ఆత్మశక్తితో, పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాద శక్తితో ప్రతి కార్యాన్ని ఒక ప్రార్థనగా భావిస్తూ విజయవంతంగా, నిర్విఘ్నంగా పరమేశ్వరుడి దివ్యశక్తుల ఆశీర్వాదంతో ఎలాంటి సుఖ దుఃఖ ప్రభావం లేకుండా ఆధ్యాత్మిక ఆనందమయంగా ప్రతి పనిని ఒక దివ్యమైన ప్రార్థనగా చేసుకుంటూ ముందుకు నడుస్తున్నాను.
పరమేశ్వరుడి యొక్క శ్రేష్టమైనటువంటి గీతా జ్ఞాన ఆదేశాల మేరకు ఆత్మశక్తిని, ఆత్మ చైతన్యాన్ని ఆస్వాదిస్తూ ఈ దేహంలో నుదుటి మధ్యలో ప్రకాశించే దివ్యమైన శ్రేష్టమైన ఆత్మస్వరూపంలోని ఆనందాన్ని, శాంతిని మనస్సు ద్వారా అనుభూతి చెందుతూ ఈ ప్రపంచంలోని ప్రతిదీ, ప్రతి ఘటన, ప్రతి కార్యం ఆ పరమాత్ముని యొక్క దివ్య ప్రేరణతో నడుస్తుంది అని మనస్సుకి ఒప్పిస్తున్నాను, మనస్సులో అంగీకరింపచేస్తున్నాను. ఈ అనంతమైన సృష్టిలో ప్రతి కార్యము పరమాత్ముని యొక్క కన్ను సన్నల్లో నడుస్తుంది అని పరమ సత్యాన్ని గ్రహిస్తున్నాను. నేను, నా కుటుంబం, నా చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి వ్యక్తి పరమాత్ముని యొక్క కన్ను సన్నల్లో జీవితాన్ని గడుపుతున్నారని మనస్సుకి అంగీకరింపచేస్తూ నేను నాది అనేటటువంటి భావనను నిదానంగా నా మనస్సు నుంచి తొలగిస్తున్నాను. నిమిత్త మాత్రంగా నా కార్యాన్ని నేను సంపూర్ణమైన చైతన్య స్థితిలో, నా బాధ్యతను నేను భగవంతుడి యొక్క శక్తి స్వరూపంలో, భగవంతుడి యొక్క ఆశీర్వాద బలంతో నా కార్యాన్ని, నా బాధ్యతను నేను నడిపిస్తున్నాను. మనస్సుకి, శరీరానికి పరమాత్ముని యొక్క శక్తి సంపూర్ణమైన రక్షణగా ఉన్నట్లు గాఢంగా నమ్ముతూ నేను నాది అనే భావం నుంచి మనస్సును విముక్తి చేసి స్వచ్ఛమైన ప్రకాశంతో, శ్రేష్టమైన ఆత్మశక్తి యొక్క వెలుగులో, పరమాత్మ శక్తి యొక్క ఆశీస్సులతో ప్రతి పని, ప్రతి కార్యంలో నిశ్చింతగా, నిర్భయంగా, ధైర్యంగా నా శక్తి మేరకు నా బాధ్యతను నేను నెరవేరుస్తూ గతం గురించి, భవిష్యత్తు గురించి ఎలాంటి చింత లేకుండా కర్మఫలం భారాన్ని భగవంతుడికి అప్పగించేసి నన్ను నేను నిర్విఘ్నంగా, నిశ్చింతగా, నిమిత్త మాత్రంగా కార్యంలో శాంతివంతంగా కర్మేంద్రియాలను ప్రశాంతంగా నడిపిస్తూ ప్రతి కార్యాన్ని పరమేశ్వరుడి యొక్క శక్తి ఆశీర్వాదాలతో ముందుకు నడిపిస్తున్నాను. అడుగు అడుగులో లోకం నుంచి అనేక రకాల భ్రమలు, అవాస్తవాలు ఎదురైన ఆత్మ సంయమ్యంతో, ఆత్మ యొక్క సంపూర్ణ తేజస్సుతో, ఎలాంటి దిగులుకు లోనవ్వకుండా భగవంతుడి యొక్క సంపూర్ణ తోడుని అనుభూతి చేసుకుంటూ భవిష్యత్తు నుంచి, గతం నుంచి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రానియకుండా, మనస్సులో అవాస్తవాలు, అసత్యం యొక్క భ్రమలు ఎలాంటివి లేకుండా భగవానుడి ఆదేశాల మేరకు సంపూర్ణ శుభ సంకల్ప శక్తితో భవిష్యత్తుని నేను చూస్తున్నాను. ప్రస్తుత క్షణంలో భగవంతుడి యొక్క ఆశీర్వాద బలం నా మనస్సు మీద, శరీరం మీద సంపూర్ణ కిరణాల స్వరూపంలో ఉన్నట్టు అనుభూతి చేసుకుంటున్నాను. ప్రస్తుతము దివ్యమైన ఆనందభరితంగా ఉంది కనుక భవిష్యత్తు ఎలాంటి చింత లేదు.
ప్రస్తుతమే భవిష్యత్తుగా మారుతుంది కనుక ప్రస్తుతం పరమాత్మ యొక్క శక్తి నాకు తోడుంది. మనస్సులో ఎలాంటి భయం, ఆందోళనలు, భ్రమలు లేకుండా సంపూర్ణమైన వెలుగుతో, శ్రేష్టమైనటువంటి శక్తితో, సంపూర్ణ నిశ్చయంతో అడుగులు ముందుకు నడిపిస్తూనే ఉన్నాను. ప్రతి క్షణంలో పరమాత్ముని నుంచి లభించే ప్రేరణని, పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి కిరణాలు నా మీద నిరంతరం కురుస్తున్నట్టుగా అనుభూతి చెందుతూ అడుగు అడుగులో కర్మయోగిగా, అడుగు అడుగులో నిమిత్త మాత్రంగా నడవమని భగవానుడు నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని, కర్మ ఫలాన్ని తన మీద అప్పగించమని భగవానుడు నాకు ఇచ్చినటువంటి ఆదేశాలను మనసారా స్వీకరించి ఆ భగవానుడి ఆదేశాలనే శ్రేష్టమైన సత్య జ్ఞానముగా ఆచరిస్తూ ధైర్యంగా, శక్తివంతంగా మనస్సును, శరీరాన్ని సంపూర్ణ నిశ్చయమైన భావనతో జీవితంలోని ప్రతి అడుగుని భగవంతుడి యొక్క ప్రేరణ శక్తితో నడిపిస్తున్నాను. నాలోని ఆత్మశక్తిని నేను ప్రేరేపించి, నాలోని ఆత్మశక్తిని నేను జాగృతం చేసి, ఆత్మశక్తిని నేను పెంపొందించుకున్నాను. పరమాత్ముని యొక్క శ్రేష్టమైనటువంటి మార్గదర్శకత్వంలో నా మనస్సుని ఆత్మస్వరూపం మీద నిలకడగా నిలిపాను కనుక మనస్సుకి, శరీరానికి ఆత్మశక్తి యొక్క తరంగాలు నిరంతరం ఒక దివ్యమైన తేజస్సు రూపంలో ఆత్మశక్తి బలం శరీరం అంతటా, మనస్సు నిండా వ్యాపించి ఉన్నాయి. కనుక భగవానుడి యొక్క ఆదేశం మేరకు ఆత్మశక్తి నమ్మితే దేనికి భయపడ అవసరం లేదు అని పరమాత్ముడు సాక్షాత్తుగా నాకు ఇచ్చినటువంటి సందేశాన్ని స్వీకరించాను. నాలోని ఆత్మశక్తిని, నా ఆత్మశక్తికి పరమాత్ముడి యొక్క శక్తి లభిస్తున్నట్టుగా గాఢమైన విశ్వాసంలో ఉన్నందుకు నాకు గతము గురించి కానీ, ప్రస్తుతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ ఏమాత్రము దిగులు లేకుండా సంపూర్ణమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి తోడుగా ఆనందంగా, ధైర్యంగా ముందుకే సాగుతున్నాను. ఈ ఆనందకరమైన జీవిత ప్రయాణంలో శక్తివంతమైన భగవంతుడి ఆశీస్సులతో పరమాత్ముని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నా ఎదురుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో ఆత్మస్వరూపం ఉందని, ప్రతి ఒక్కరి నుంచి ఆశీర్వాదాలను తీసుకోవాలి అని మానసికమైన భావనను పెంపొందించుకుంటున్నాను. ఆశీర్వాదాలను తీసుకొని ఆశీర్వాదాలను అందించటమే జీవితంలో ఉన్నతమైనటువంటి పుణ్యకార్యం. నా మనస్సు, వాచ, కర్మన ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి ప్రాణికి సంపూర్ణంగా ఆశీర్వాదాలను పంపిస్తూ అందరి నుంచి ఆశీర్వాదాలను స్వీకరించే విధంగా నా నడవడికను నేను రూపొందించుకుంటున్నాను. ప్రతి వ్యక్తిలో దైవత్వాన్ని, ప్రతి వ్యక్తిలోని ఆత్మస్వరూపం యొక్క తేజస్సుని మనస్సులోకి గమనిస్తుంటే ఈ భూమండలం మీద ఏ ఒక్కరితోటి శత్రుభావం లేదు.
ప్రతి ఒక్కరిలోని ఆత్మతత్వంలోని దివ్యత్వాన్ని చూస్తే ప్రతి ఒక్కరి మీద నాకెంతో స్నేహభావం కలుగుతూ ఉంది. ఈ స్నేహభావంలో ప్రతి వ్యక్తిని ఆత్మస్వరూపంలో చూస్తుంటే ఎంతో స్నేహము, ప్రేమానుభవం కలుగుతూ ఉంది. సృష్టిలోని ప్రతి ఒక్కరూ స్నేహ స్వరూపంలో కనిపిస్తున్నారు. భగవానుడి ఆదేశం మేరకు, భగవానుడి యొక్క సూచన మేరకు ప్రతి ఒక్కరిలోని ఆత్మతత్వాన్ని, దైవ స్వరూపాన్ని గమనిస్తుంటే ప్రపంచమంతా సంపూర్ణ స్నేహమయంగా, సంపూర్ణ అనురాగమయంగా సంపూర్ణ అనురాగమయంగా దర్శించగలుగుతున్నాను. ఇంత శ్రేష్టమైనటువంటి, శక్తివంతమైనటువంటి స్థితిలో ప్రపంచాన్ని దర్శిస్తుంటే నా జీవితం అనే ప్రయాణం ఒక సుందరమైనటువంటి మార్గంలో నడుస్తున్నట్టుగా నాలో విశ్వాసం పెరుగుతూ ఉంది. నాలోని అంతరాత్మ శక్తిని దర్శించిన తర్వాత పరమాత్మ యొక్క శక్తి యొక్క తోడు లభిస్తూ ఉంటే, ప్రతి ఒక్కరిలో దివ్యత్వాన్ని దర్శిస్తూ ఉంటే మనస్సులో తెలియని పులకింత కలుగుతూ ఉంది. దేహంలోని ప్రతి కణం పరవశించిపోతూ ఉన్నాయి. సృష్టిలోని ప్రతి కణంలో అపారమైన ప్రేమ, అనంతమైన శాంతి దాగి ఉన్నట్టుగా నాకు ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవం అవుతా ఉంది. భగవానుడిచ్చినటువంటి సూచనలో పరమేశ్వరుడి యొక్క సందేశంలో నన్ను నేను నడిపిస్తుంటే భగవానుడు నాకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా పరమాత్మ స్వరూపాన్ని నమ్ముతుంటే ఆ పరమేశ్వరుడి యొక్క దివ్య తేజస్సుని, పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, అనంతమైన ఆయన శక్తి కిరణాల నా మీద వర్షపు చినుకుల మాదిరిగా కురుస్తున్నట్టుగా మనస్సుకి గాఢంగా అంగీకరింపచేస్తూ అనుభూతి చేస్తుంటే పరమేశ్వరుడి యొక్క దివ్య స్వరూపం మీద నమ్మకం వల్ల ఆ శక్తి కిరణాలు నాలోకి ప్రవేశించి ఆశీర్వాదం యొక్క బలం లభిస్తూ ఉంది. భగవంతుడి యొక్క నమ్మకంలోని భగవంతుడి యొక్క శక్తి, ఆశీర్వాదాల బలం నా మీదకి నిరంతరం వ్యాపిస్తున్నట్లు గాఢంగా అనుభూతి చేసుకుంటున్నాను. పరమాత్మ శక్తిని నమ్మినప్పుడు పరమాత్ముని యొక్క ఆశీర్వాద బలం నా మీదకి కిరణాల రూపంలో ఎలా వస్తుందో మనస్సు ద్వారా, ఆ ప్రత్యక్షమైన వెలుగు నా శరీరం మీద కిరణాల రూపంలో నా మనస్సుకి, శరీరానికి లభిస్తున్నట్టు నాలో సంపూర్ణమైనటువంటి దివ్య తేజస్సు ప్రకాశిస్తున్నట్టు అనుభవం చేసుకోగలుగుతున్నాను. భగవంతుడే శ్రేష్టమైన మార్గదర్శకుడిగా నా మనస్సుకు నేను అంగీకరింపచేస్తున్నాను. నాకు నలువైపుల నుంచి భగవంతుడి యొక్క శక్తి కిరణాల ప్రవాహం నాలో నిండిపోయి నేను ఉన్నటువంటి కార్యక్షేత్రంలో, నేను ఉంటున్న ప్రదేశంలో నలువైపుల నుంచి భగవంతుడి యొక్క శక్తి తరంగాలు నాలోకి ఆశీర్వాదాలుగా ప్రవేశిస్తున్నాయి. ఆయన భగవంతుడి యొక్క శ్రేష్టమైన శక్తి నాకు మార్గదర్శకంగా పనిచేస్తూ ఉంటే భగవంతుడి యొక్క శక్తి తరంగాలు నేను అడుగుపెట్టిన ప్రతి క్షణం, ప్రతి ప్రదేశంలో భగవంతుడి యొక్క దివ్య తేజస్సు కిరణాలు వ్యాపిస్తుంటే ఎలాంటి చిక్కులు లేకుండా, ఎలాంటి విఘ్నాలు లేకుండా
సంపూర్ణ ఆనందమయంగా నా దినచర్యను ముందుకు సాగించగలుగుతున్నాను. నా చుట్టూ ఉన్నటువంటి వాతావరణం యొక్క ప్రభావంలో మనస్సును, శరీరాన్ని రానివ్వకుండా పరమాత్మ యొక్క శక్తి ప్రభావంతో నాలోని నేను ఆత్మశక్తిని పెంచుకున్నాను. కనుక నా చుట్టూ ఉన్నటువంటి విఘ్నాలు, చెడు యొక్క ప్రభావం నా మనస్సులోకి రావట్లేదు. ఆత్మశక్తిలో పరమాత్మ యొక్క ఆశీర్వాద బలం ఉంది కనుక నా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలన్నిటికీ నా నుంచి శాంతి, శక్తి, ఆనందపు తరంగాలు వ్యాపిస్తున్నాయి తప్ప బాహ్య వాతావరణం యొక్క ప్రభావం నా లోపలికి ఏమాత్రం రానివ్వకుండా నా ఆత్మలోని భగవంతుడి యొక్క శక్తి, ఆశీర్వాదాలే నన్ను ముందుకు సాగిస్తున్నాయి. ఈ దివ్యమైనటువంటి శ్రేష్టమైన శక్తి అనుభూతిలో నాకు నేనుగా సంపూర్ణ శక్తి స్వరూపంలో భగవంతుడి యొక్క శక్తి రక్షణలో ముందుకు సాగుతూ ఉంటే ఏ ఒక్కరితోటి నన్ను నేను పోల్చుకోవట్లేదు. ఏ ఒక్కరితోటి నాకు పోటీ లేదు. నాలోని ఆత్మశక్తిని నేను సంపూర్ణంగా విశ్వసించి నా ఆత్మశక్తిని భగవంతుడి యొక్క శక్తితో ప్రేరేపించుకుంటూ నన్ను నేనే మెరుగుపరుచుకుంటూ నాకు నేనే సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపంలోకి మార్చుకుంటూ ప్రతి క్షణంలో, ప్రతి కార్యంలో నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే నిరంతరం ప్రగతి, నిత్య అభివృద్ధి నాలో దర్శిస్తూ ఉంది. నిన్నటికంటే నేడు, నేటికంటే రేపు నా జీవితం సంపూర్ణమైనటువంటి ప్రకాశవంతంగా దివ్య తేజస్సుతో వెలుగుతూ నాకు నేనే సాటిగా ముందుకు సాగుతున్నాను. భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడి యొక్క ఆదేశాన్ని మనస్సులో ఆచరిస్తుంటే నాలోని ప్రగతి, శాంతి, శక్తి, తృప్తి రూపంలో నాలోని మార్పు గొప్ప పాజిటివ్ శక్తితో నా కళ్ళకి, నా మనసుకి అనుభవం కలుగుతూ ఉంది. భగవంతుడిని శ్రేష్టమైన మార్గదర్శకుడిగా పెట్టుకున్నందుకు ఆయన యొక్క జ్ఞానం ప్రకాశమే నా సంకల్పాలకు రక్షణగా, నా సంకల్పాలకు ప్రేరణగా తీసుకున్నందుకు ఒక ఆరోగ్యవంతమైనటువంటి, ఆనందకరమైనటువంటి జీవిత ప్రయాణం నాకు కనిపిస్తూ ఉంది. అడుగు అడుగులో దివ్యత్వానికి ప్రాధాన్యత ఇవ్వమని, అణువులో దివ్యత్వం యొక్క ఆస్వాదనలో నిండమని, అణువులో దివ్యత్వం యొక్క దర్శనం చేయమని భగవానుడు నాకు ఇచ్చినటువంటి సూచనను నేను స్వీకరించాను. నాలోని ఆత్మను ఒక దివ్య శక్తిగా భావించాను. పరమేశ్వరుని నుంచి దివ్య శక్తి తరంగాలు ఆశీర్వాదాలుగా లభిస్తున్నట్టుగా గమనిస్తున్నాను. నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిలో దివ్యత్వం యొక్క తేజస్సు మెరుస్తున్నట్టుగా, ప్రతి ప్రాణిలో దివ్యత్వం నిండి ఉన్నట్టుగా మనస్సుకు అంగీకరింపచేస్తూ స్వచ్ఛమైన మానసిక భావాన్ని పెంపొందించుకుంటున్నాను. ఈ దివ్యత్వం యొక్క భావనతో మనస్సు సంపూర్ణంగా, తేలికగా, ఆనందమయంగా మారిపోతూ ఉంది. ఇలా ప్రతి అడుగులో కర్మయోగిగా ప్రతి వ్యక్తిలో ఆత్మస్వరూపాన్ని, ఆత్మతత్వాన్ని, దివ్యత్వాన్ని చూస్తూ ఉంటే భగవానుడి యొక్క రక్షణ నాకు నిరంతరం లభిస్తున్నట్టు, పరమేశ్వరుడి యొక్క తోడు నిరంతరం నాకు వెన్నంటి నిలుస్తున్నట్టు గాఢమైన విశ్వాసం కలుగుతూ ఉంది.
ఈ శ్రేష్టమైన సత్యమైన సనాతనమైన గీతా ధర్మ మార్గంలో, భగవానుడి ఆదేశాల మార్గంలో నేను నడుస్తుంటే నన్ను నేనుగా ఒక సంపూర్ణ అదృష్టమైనటువంటి స్వరూపంలోకి అనుభూతి చేసుకుంటూ భగవానుడి యొక్క శ్రేష్టమైన సత్యత, భగవానుడి యొక్క శ్రేష్టమైన సత్య ధర్మ మార్గంలో నడవటమే నాకు ఒక గొప్ప ప్రశంసగా, నాకు ఒక గొప్ప పురస్కారంగా నేను ఫీల్ అవుతున్నాను. పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి యొక్క ప్రేరణతో ముందుకు నడవటమే ఒక గొప్ప పురస్కారంగా, ఇదే గొప్ప ప్రాప్తిగా, ప్రతి క్షణంలో భగవంతుడి యొక్క శక్తి ఆశీర్వాదాల ప్రభావం వల్ల మనస్సు శరీరం సంపూర్ణ శాంతి ఆనందమయంగా నడుస్తూ ఉంటే ఇదే గొప్ప ప్రాప్తిగా, ఇదే గొప్ప అనంతమైన పురస్కారంగా భావించి ముందుకు సాగుతుంటే జీవితం నిశ్చింతగా, ధైర్యంగా కనిపిస్తూ ఉంది. ఇతరుల ప్రలోభాలు, ప్రభావాలు ఏమాత్రము మనస్సు మీదకి రానివ్వకుండా ధర్మ మార్గం యొక్క, భగవంతుడి యొక్క శ్రేష్టమైన మార్గదర్శకం తీసుకుంటూ సత్యధర్మ మార్గం యొక్క ఆనందపు పరిమళాలను ఆస్వాదిస్తూ శాశ్వత సంతోషాలను మనస్సులో అనుభూతి చేసుకుంటూ శ్రేష్టమైనటువంటి మార్గంలో అడుగులు ముందుకు నడిపిస్తూ ఉన్నాను. ప్రతి అడుగులో ఆత్మశక్తిని, మనస్సుని దివ్యత్వంతో నడిపిస్తూ కర్మయోగిగా ఉండి కర్మఫలం యొక్క బరువు భారాన్ని భగవంతుడికి అప్పగించి పరమేశ్వరుడి యొక్క దివ్య శక్తి తోడుని నమ్ముతూ అణువులో దివ్యత్వం యొక్క ప్రకాశాన్ని ఆస్వాదిస్తూ మనస్సు శరీరంలో సంపూర్ణమైన భగవంతుడి ఆశీర్వాద బలాన్ని అనుభూతి చేసుకుంటూ మెదడులోని ప్రతి కణాన్ని గాఢమైన విశ్రాంతి స్థితిలోకి, శరీరంలోని ప్రతి అవయవాన్ని సంపూర్ణ తేజస్సులోకి తీసుకుని వచ్చి ఇప్పుడు నేను ఆత్మానుభూతి, పరమాత్మ దివ్య శక్తుల అనుభూతిలో మనస్సును నిమగ్నం చేసి జీవితం నిత్యం నిర్విఘ్నంగా, నిశ్చింతగా ముందుకు సాగుతున్నట్లు అనుభూతి చేసుకుంటూ బాహ్య ప్రభావం నుంచి నన్ను నేను విముక్తి కల్పించుకుంటూ శ్రేష్టమైనటువంటి కర్మయోగిగా ఆత్మశక్తిని, పరమాత్మ శక్తిని మనస్సు ద్వారా ఆస్వాదిస్తూ ఆనందభరితంగా, శాంతివంతంగా నన్ను నేను ముందుకు నడిపించుకుంటూ ప్రతి వ్యక్తిలో సంపూర్ణమైనటువంటి దివ్యత్వం యొక్క దర్శనం చేసుకుంటూ శాంతి, శక్తి, ఆనందం ప్రాణవాయువుగా భావించుకుంటూ పరమేశ్వరుడి యొక్క మార్గదర్శకంలో నడుస్తున్నందుకు నన్ను నేను అభినందించుకుంటూ
సత్యమైన నిత్యమైన పరమేశ్వరుడి ఆశీర్వాదాలను నిరంతరం వెన్నంటి నిలుపుకుంటూ జీవితంలో ప్రతి దశను నిర్విఘ్నంగా ఆనందంగా ముందుకు సాగిస్తూ పరమేశ్వరుడి యొక్క దివ్యశక్తి ఆశీర్వాదాలతో మనస్సు శరీరాన్ని సంపూర్ణ ఆనందమయమైనటువంటి స్థితిలో జీవితాన్ని ఒక ప్రకాశవంతమైనటువంటి మార్గం వైపు హాయిగా సాగిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.